హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నా బర్త్డే వ్లాగ్ అనమాట. కొంచెం లెంతీగా ఉందని పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడుతున్నాను. ఇది మ్యాక్సిమం రాగానే ఉంటుంది వీడియో. నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను. సో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఐస్ క్రీమ్ కేక్ ఉంటుంది కదా. సో మా అబ్బాయి ఏమో వెళ్ళి తీసుకొచ్చారనమాట. నాకు ఐస్ క్రీమ్ కేక్ నాకు ఇష్టం అని చెప్పి. ఇక్కడ మా అబ్బాయి అంటే మా హస్బెండ్ అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందు వీడియోలో చెప్పాను కదా అబ్బాయి అబ్బాయి అంటానని. నేను అప్పుడప్పుడు సూర్యబాబు అంటాను, ఇంకా చాలా పేర్లతో పిలుస్తాను. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను మ్యాక్సిమం తన కోసమే చెప్తూ ఉంటాను కాబట్టి. ఏం చేస్తున్నా మీ బర్త్డే ఏంటి కేకా? అవును, ఐస్ క్రీమ్ కేకా? చూసుకో. ఇది ఎవరికి మరి? అన్నీ నీకే. ఇది కూడా చాక్లెట్ లేదా? లేదు. ఓకే, ఇదేంటి ఫ్లేవర్? ఓ క్యాండీ, వెనీలా డ్రై ఫ్రూట్ క్రంబుల్. థ్యాంక్ యూ. ఇది న్యూ ఫ్లేవర్ అనమాట, వెనీలా చాక్లెట్ డ్రై ఫ్రూట్ క్రంబుల్ అని. మేము చాలా ట్రై చేస్తాం, ఇది ట్రై చేస్తున్నాం అనమాట ఈ బర్త్డేకి. సో ఇక్కడ ఏంటంటే ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట. తను గ్యాస్ అదే పంప్ చేస్తుంటే నేనేమో దాన్ని చూడుతున్నాను ఆ బిల్లుని. సో అలా అయిందనమాట. మేము మధ్యలోనేమో ఇలాగ చేస్తుంటూ కొంచెం ఆడుకుంటూ అలాగ మేము నా బర్త్డే ప్రిపరేషన్ అనేది చేసామన్నమాట. పైకి పెట్టు. ఇంకా నైట్ 12కి మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి ఇంకా మహి వీడియో కాల్లో ఉన్నారనమాట. సో వాళ్ళు చూస్తుండగా నేను కేక్ కట్ చేశాను అనమాట. వీడియో చేస్తున్నారు. ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే భువనశ్రీ. ఇదిగో ఫస్ట్ మీ అందరికి. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నారంటే నేను ఇలా చూపించాను కదా మీ అందరికని. సో మా మమ్మీ తిని బాగుంది అన్నదనమాట. సో అందుకని అక్కడ నవ్వుతున్నారు. ఇక్కడ ఏంటంటే నేను తనకు తినిపించింది మాత్రం వీడియో తీయడానికి అవ్వట్లేదు, తను నాకు తినిపించింది మాత్రం అయ్యిందనమాట. నేను వీడియో తీశాను. సో ఇలా అయ్యింది నా బర్త్డే సెలబ్రేషన్స్ అనేది. అండ్ తర్వాత నాకు వచ్చిన గిఫ్ట్స్ ఏమో మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఐస్ క్రీమ్ ఎలా ఉందంటే ఏదో గసగసాల్లో తగులుతున్నాయి అని అన్నాను అనమాట. అంటే అవేవో ఇలాగ చిన్న చిన్న ఉన్నాయి, కానీ కేక్ మాత్రం బాగానే ఉంది. తింటుండగా ఇంకా బాగుందనమాట. ఎలాగా ఐస్ క్రీమ్ కదా, సో ఎలాగైనా బాగానే ఉంటుంది. ఇవి నాకు వచ్చిన బర్త్డే గిఫ్ట్ చూద్దాం. ఇది మా హస్బెండ్ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్లో కొన్నారు. ఇదొకటి, ఇంకా ఈ షూస్ వీడియోలో కొన్నారనమాట. ఈ గిఫ్ట్స్ ఏమో మా హస్బెండ్ ఇచ్చారు. ఇంకా మా మమ్మీ ఇందాకేమో ఆన్లైన్లో నుంచి పంపించింది. మా మమ్మీ వైజాగ్లో ఉంటుంది అనమాట. సో అందుకని ఆన్లైన్లో నీకు పంపించింది చాక్లెట్. ఇంకా ఈ బ్లేజర్, బ్లేజర్ కోట్ వస్తుంది. ఇంకా దాని ప్యాంట్ అనమాట, అది మా మమ్మీ ఇచ్చింది. ఇంకా యాక్చువల్గా మా మమ్మీ డాడీ ఇచ్చారనమాట. నేను అక్కడ మమ్మీ మమ్మీ అని అలా అలవాటు అయిపోయింది, అందుకనే మమ్మీ అంటున్నాను. బుక్ చేసింది అనమాట. ఆర్థో టైప్ అంటే నాకు కొంచెం నెక్ పెయిన్ ఉంటుంది, అందుకనే ఆర్థో టైప్ ఫ్లాప్స్. నెక్స్ట్ మా చెల్లి కూడా నాకు కొన్నది శాండ్విచ్, అంటే వెజ్జెస్ సో ఇది ఇలా ఉంటుంది.
ఇది నాకు వచ్చిన బర్త్డే గిఫ్ట్. అండ్ ఇంకా యాక్చువల్గా నేను కొన్ని డ్రెస్సెస్ బుక్ చేసుకున్నాను. 2 డ్రెస్సెస్ ఏమో అవి నేను బర్త్డేకి వేసుకొని చూపిస్తాను. అండ్ ఇదొక డ్రెస్ అండ్ ఇదొక డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో ఇది నాకు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్. యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం అనమాట సపరేట్గా కట్ చేయడం నేను కేక్. ఎప్పుడు వైజాగ్లో కట్ చేసేదాన్ని, కానీ మరి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను కదా, సో అందుకని ఇంకా వీడియో కాల్ చూస్తూ అలాగా కేక్ కట్ చేశాను అనమాట. సో మా మమ్మీకి, డాడీకి, మా సూర్యబాబుకి, మా చెల్లికి, ఇంకా మహీకి చాలా థ్యాంక్స్ నాకు మంచి గిఫ్ట్స్ పంపించినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా సూర్యబాబుకి నాకు డెకరేషన్ చేసి ఇలాగ సెలబ్రేషన్ చేసినందుకు. నాకు డెకరేషన్స్ అన్న సెలబ్రేషన్స్ అన్న చాలా ఇష్టం అనమాట. సో ఇలా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఇలా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ఆ కేక్ కటింగ్ ఇదైతే అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి, పార్ట్ 2 కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.